హాయ్ హలో వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్. లైఫ్ స్ప్రింగ్ హాస్పిటల్ కుకట్పల్లి బ్రాంచ్ గైనకాలజిస్ట్ డాక్టర్ శైలజ మేడంతో ఉన్నాము. హాయ్ మేడం. హాయ్ శ్రావణి, నమస్తే. నేను డాక్టర్ శైలజ, లైఫ్ స్ప్రింగ్ హాస్పిటల్ కుకట్పల్లి బ్రాంచ్ గైనకాలజిస్ట్. ప్రెగ్నెంట్ ఉమెన్ డెలివరీ సమయంలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తే హాస్పిటల్కి రావాలి మేడం? సో ప్రెగ్నెన్సీలో ఎప్పుడైనా సరే ప్రెగ్నెంట్ ఉమెన్ వాళ్ళకి కొంచెం వామిటింగ్స్ ఎక్కువ అయినా కానీ, లేదా బ్లీడింగ్ అవుతుంది, ఫస్ట్ 3 monthsలో బ్లీడింగ్ అయినా కానీ, చాలా సివియర్గా వామిటింగ్స్ అవుతున్నాయి, ఏం తినడం లేదంటే హాస్పిటల్కి రావాల్సి ఉంటుంది. ఆర్ కడుపు నొప్పి అంటే లోవర్ అబ్డోమెన్ పెయిన్, కింద పొత్తి కడుపులో నొప్పి వచ్చినా కానీ వెంటనే రావాల్సి ఉంటుంది. ఒక్కోసారి కొందరికి వాటర్ పోవడము, ఉమ్మనీరు పోవడము, ఆర్ పెయిన్స్ రావడము, అట్లాంటి టైంలో వెంటనే రావాల్సి ఉంటుంది. వెన్ షీఈస్ రెడీ ఫర్ డెలివరీ అంటే 9 months పడ్డాక ఎలాంటి జాగ్రత్తలు చూసుకోవాలంటే పేషెంట్ కదలికలు చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. రోజుకి 15 నుంచి 20 సార్లు మూమెంట్స్ ఉండాలి. సో అవి మూమెంట్స్ ఉన్నాయో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఎప్పుడన్నా పెయిన్స్ వచ్చినా, లైక్ బ్యాక్ ఏక్ ఉంది, పొట్ట నొప్పి వస్తుంది, ఆర్ బ్లీడింగ్ అవుతుంది, వాటర్ పోతుంది, మూమెంట్స్ స్లో అయినాయి, ఎట్లాంటి కండిషన్ ఉన్నా కానీ పేషెంట్ వెంటనే వచ్చి డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది. ప్రెగ్నెన్సీలో వాంతులు ఎక్కువగా అవడం వలన బరువు తగ్గే అవకాశం ఏమన్నా ఉంటుందా మేడం? అలాగే బేబీకి ఏదైనా ప్రమాదం ఉంటుందా? సో ప్రెగ్నెన్సీలో వామిటింగ్స్ ఎక్కువ అవ్వడం వల్ల చాలా వామిటింగ్స్ అయిన వాళ్ళని హైపరెమెసిస్ గ్రావిడారం అంటారు. అంటే కంటిన్యూగా వామిటింగ్స్, షీఈస్ నాట్ టేకింగ్ ఎనీథింగ్ ఓరల్, అంటే ఏమీ తీసుకోవడం లేదు, మాటికి వామిటింగ్స్ అవుతున్నాయి అనుకోండి, ఆ పేషెంట్ అంటే ఆ కండిషన్ని మనము హైపరెమెసిస్ గ్రావిడారం అంటాము. సో దీంట్లో ఏంటి అంటే అసలు పేషెంట్కి ఏమీ తీసుకోరు. సో వాళ్ళకి అడ్మిట్ చేసుకొని ఫ్లూయిడ్స్ పెట్టుకొని కొంచెం ఇంజెక్షన్స్, యాంటీఎమిటిక్స్, యాంటాసిడ్స్ ఇంజెక్షన్స్ అవి పెట్టి వాళ్ళకి కొంచెం హైడ్రేషన్ అనేది కరెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో వీళ్ళకి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎట్లా అంటే 5% వెయిట్ లాస్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో ఆ కండిషన్ అలాగే డిఫైన్ చేస్తాం మనం, 5% ఆఫ్ వెయిట్ లాస్, వన్ ఆఫ్ ద పాయింట్ ఇన్ దాట్. సో బేసిక్గా డీహైడ్రేషన్ అనేది మనం ఆ పాయింట్ని కరెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అది బాగా సెట్ అయిపోయింది అనుకోండి, పేషెంట్కి ఏం కాదు. సో ఒకవేళ పేషెంట్ ఏం తినకపోయినా కానీ మెడిసిన్స్ ఇచ్చుకుంటూ డైట్ అంటే సాలిడ్స్ అనే కాదు, లిక్విడ్స్ అయినా సరే ప్రాపర్గా ఎవ్రీ 1 hourకి 2 hoursకి హైడ్రేషన్ మెయింటైన్ చేసుకోవాలి. కొబ్బరి నీళ్ళు, మజ్జిగ, లైక్ కర్డ్ రైస్, సాంబార్ రైస్, ఎనీ లిక్విడ్స్ ఆర్ సెమీ సాఫ్ట్ డైట్ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ కొన్ని పాయింట్స్ ఏంటి అంటే కొందరికి స్ట్రాంగ్ స్మెల్స్ పడవు. సో వాళ్ళకి కూడా ఇదే చెప్తాం. సో ట్యాబ్లెట్స్ టైం ప్రకారం వేసుకోవాలి. ఎవ్రీ 8 hours గ్యాప్ ఇచ్చుకొని ఆ వామిటింగ్ ట్యాబ్లెట్ వేసుకోవచ్చు. అండ్ సమ్టైమ్స్ ఈ లెమన్ ఆర్ జింజర్ కానీ ఆ స్మెల్స్ కొంచెం బాగా సూదనింగ్ ఉంటుంది, అంటే కొంచెం హెల్ప్ చేస్తుంది నాజియా సింప్టమ్స్ తగ్గించడానికి. హైడ్రేషన్ కరెక్ట్ చేస్తే బేబీకి ఏం ప్రమాదం ఉండదు. సో టైమ్లీ ఇంటర్వెన్షన్ అంటే ఎక్కువ డిలే చేయకుండా వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేసి మీ వామిటింగ్స్, మీ బీపీ ఎంత ఉంది, మీ పల్స్ ఎంత ఉంది, అవన్నీ చెక్ చేశాక దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇంత డీహైడ్రేషన్ ఉన్నప్పుడు బాడీలో మనకి యూరిన్ అంటే అవుట్పుట్ ఎంత ఉంది, అంటే యూరిన్ మంచిగా ఫ్రీగా పాస్ చేస్తున్నారా లేకపోతే డిక్రీజ్ ఉందా చూసుకోవాలి. తర్వాత కీటోన్స్ టెస్ట్ చేస్తారు యూరిన్లో, అది కూడా చెక్ చేసి దాని ప్రకారం ఫ్లూయిడ్స్ పెట్టడము అలా మేనేజ్ చేయాల్సి ఉంటుంది. బేబీకి అయితే మోస్ట్లీ ఏమి ఉండదు, బట్ ప్రాపర్గా మనం హైడ్రేషన్ కరెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ట్యూబెక్టమీస్ అనేవి ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుందా మేడం? సో ఫ్యామిలీ ప్లానింగ్ ఆర్ ట్యూబెక్టమీ అనే సర్జరీ మనం ఆఫ్టర్ డెలివరీ లైక్ సెక్షన్తో పాటు చేయొచ్చు, ఆర్ లైక్ నార్మల్ డెలివరీ అయిపోయింది అనుకోండి, వాళ్ళు ఇష్ట ప్రకారం 1 month గ్యాప్, లేదంటే 2 months, 6 months, 1 year అట్లా గ్యాప్ అలా కూడా చేస్తాము. 1000 ఆపరేషన్స్ అయినాయి అనుకోండి ట్యూబెక్టమీలో, ఒక 2 నుంచి 4 వరకు ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ సక్సెస్ రేట్ మంచిగా ఉంది, బట్ వెరీ రేర్గా ఒక 1000 ఆపరేషన్స్ అయితే 2 నుంచి 4కి ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఏ సర్జరీకైనా దెర్ ఈస్ లైక్ రిస్క్, ఇది కూడా అంతే. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ శ్రావణి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్. శ్రావణ హెల్త్ టిప్స్ని ఇన్స్టా అండ్ ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ శ్రావణ హెల్త్ టిప్స్.